లంచ్ డేట్స్ పై నాకు నమ్మకం లేదు. కొన్నేళ్లుగా ట్రావెల్ చేసి బాగా క్లోజ్ అయ్యి పరిచయం ఉన్న వ్యక్తులతోనే లంచ్ డేట్స్ కి వెళ్ళడం నాకు ఇష్టం. రీసెంట్ గా విజయ్ దేవరకొండ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. అతని స్టేట్మెంట్ ఇచ్చిన కొన్ని రోజులకే రష్మికతో విజయ్ లంచ్ డేట్ కు వెళ్లిన ఫోటోలు లీక్ అయ్యాయి. అందులో రష్మిక, విజయ్ దేవరకొండ ఇద్దరు రెస్టారెంట్ లో ఉన్నారు. తామిద్దరం ప్రేమలో ఉన్నామని రష్మిక, విజయ్ ఎప్పుడూ ప్రకటించలేదు. వాళ్ళు ఆ పని చేయరు కూడా. అలాగే ప్రేమలో లేమని కూడా చెప్పడం లేదు. అయితే ప్రేమలో ఉన్నామనే విషయాన్ని మాత్రం వీళ్ళిద్దరూ ఎప్పటికప్పుడు పరోక్షంగా చెబుతూనే ఉన్నారు. మొన్నటి వరకు రష్మిక ఈ పని చేసింది. పుష్ప 2 చెన్నై ఈవెంట్లో ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు అది మీకందరికీ తెలిసిందే కదా అని నవ్వేశారు. ఇప్పటి వరకు రష్మికను రౌడీ స్టార్తోనే కలిసి వార్తలు వచ్చాయి. కానీ ఎవరితోనూ కలిపి రాలేదు. ఆ విషయంలో రష్మిక కూడా తెలుసు. తెలిసి నా లవ్ మ్యాటర్ మీకంతా తెలుసు అంటే ఏమని అర్థం చేసుకోవాలి? అలాగే ఇటీవల దీపావళికి విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటోలు దిగి అది విజయ్ ఇల్లు అని తెలిసేలా క్లూలు వదలడం, రిసార్ట్లో ఫోటోలు దిగి పక్కనే విజయ్ దేవరకొండ ఉన్న విషయాన్ని పరోక్షంగా వెల్లడించడం లాంటివి చేసింది రష్మిక. ఇప్పుడు ఆ పని విజయ్ దేవరకొండ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల తాను నటించిన షాహిబా సాంగ్ ప్రమోషన్స్ కోసం సింగర్ జస్లిన్ ఇచ్చిన విందులో ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైంది. ప్రముఖ యూట్యూబర్ సెలబ్రిటీ కర్లీ టేల్స్ కమియాజాని అడిగిన ప్రశ్నకు విజయ్ దేవరకొండ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. తను సింగిల్ కాదనే విషయాన్ని చెప్పకనే చెప్పాడు. 35 ఇయర్స్ ఉన్న వ్యక్తి ఎలా సింగిల్ గా ఉండగలడని ఎదురు ప్రశ్నించాడు. విజయ్ ఆ కామెంట్ చేసిన గంటల వ్యవధిలోనే రష్మికతో తాను కలిసిన ఫోటోలు లీక్ అయ్యాయి. మరి వీరిద్దరూ లవ్ లో ఉన్నారా లేదా మీరే డిసైడ్ చేసుకోండి.